మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులు ఒక సంఘటన మీ జీవితాన్ని నాశనం చేయబోతూ ఉన్నది. ఏం జరగబోతుంది? రాగల 24 గంటల్లో ఈ రాశి జాతకులకు ఎటువంటి గడ్డు పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎదురు కాబోతూ ఉన్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృత్తి వ్యాపారాలు కొంత సానుకూలంగా అయితే సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం అయితే కుంభరాశి జాతకులకు పొందుకోబోతూ ఉన్నారు. వారి వద్ద నుంచి మీకు ధనం అయితే కలగబోతూ ఉన్నది. అయితే ఈ యొక్క సహాయం ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. అలాగే పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో స్వల్ప వివాదాలు తప్పకపోవచ్చు. అయితే రాగల 24 గంటల్లో ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమతోనే పూర్తి అవుతాయి. కావున శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. అలాగే ఉద్యోగమున సహ ఉద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. లేకపోతే మీ ఉద్యోగం పోయే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ యొక్క మీరు పెట్టుకునేటటువంటి దెబ్బలాట వల్ల మీ పై అధికారికి తెలిసి ఉద్యోగానికి ఈ విధంగా భంగం కలిగించే అవకాశం కనిపిస్తుంది. కావున జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే మీ జీవితమే నాశనమయ్యే అవకాశం ఉంది. అందువల్ల మీ మాటను అదుపులో ఉంచుకోండి. పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు. కంటికి కనిపించేది వాస్తవమని అస్సలు అనుకోకండి. మీ యొక్క ఓర్పు సహనాన్ని ఈ రోజున పరీక్షించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కావున ఓర్పుగా ఉండండి. రాగల 24 గంటల్లో మీ యొక్క జీవితంలో మీ యొక్క పాత్రే చాలా కీలకమండి. రాగల 24 గంటల్లో మీ యొక్క వ్యక్తిత్వం చాలా వరకు ప్రతిబింబిస్తుంది. మీరు ఓర్పుగా ఉంటే గనక పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుకుంటారు. లేకపోతే గనక ఓర్పు సహనం కోల్పోతే గనక అనవసరమైన కోపంతో రాద్ధాంతం జరుగుతుంది. ఉద్యోగం పోయే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి నష్టం కూడా కలుగుతుంది. అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం రీత్యా రాగల 24 గంటల్లో ధన నష్టం కూడా పొందుకోవడమే కాకుండా కుటుంబంలో కూడా పరిస్థితులు చాలా వరకు కూడా మీకు అననుకూలంగా మార్పు చెందుతాయి. కావున జాగ్రత్త వహించండి. శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అదే విధంగా మీరు హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. హనుమాన్ని దర్శించుకున్న తర్వాత కాస్తంతసేపు అక్కడే కూర్చుని హనుమాన్ దండకాన్ని చదవండి లేదా వినే ప్రయత్నమైనా చేయండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.